శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో పెళ్ళి చేసుకున్న తర్వాత అమ్మాయిలు కోటీశ్వరుల వర్గానికి చెందిన వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు అంటే ఒక అదృష్టము అనేది కూడా వాళ్ళకి కలుగుతుందండి. నేను 100% ఇది పూర్తి స్థాయిలో నేను పరిశీలన చేసిన తర్వాతనే నేను తెలియజేస్తున్నానండి. అంటే ఈ రాశులలో అంటే ఈ తేదీలలో పుట్టిన వారు అంత అదృష్టవంతులు అవుతారా అంటే 100% సక్సెస్ అనేది కూడా వీళ్ళ లైఫ్లో ఉంటుందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నేను మామూలు స్థాయిలో పేదరికంలో కడు పేదరికంలో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఒక నంబర్ 1 స్థానానికి వెళ్ళారు. అంటే వాళ్ళు అనుకున్న విషయాలు మళ్ళీ నా దగ్గరికి వచ్చి క్లయింట్స్లే చెప్తున్నారు. అంటే మేము ఎలా అంటే ఆ అమ్మాయికి అసలు ఇంట్లో వాళ్ళ నాన్నగారు చక్కగా లేరు, వాళ్ళ మదర్ కూలీ పని చేసుకుని బ్రతుకుతుంది, వాళ్ళ నాన్నగారు కూడా కూలీ ఏదో కార్మికుడు ఆ కూలీ పని చేసుకుని బ్రతుకుతుంది. కానీ అమ్మాయి కాస్తో కూస్తో చదువుకుంది. అమ్మాయి కాస్తో కూస్తో చదువుకున్న తర్వాత పెళ్లి చేశారు. అంటే ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ మనకు ఒక 10 లక్షల రూపాయలు మనకు ఉందనుకోండి, ఒక ఇల్లు రూపంలో ఉందనుకోండి. ఈ 10 లక్షలకు ఇంకొక 10-15 లక్షల ఉన్న వాళ్ళైతే సరిపోతారు అని అమ్మాయిని ఇవ్వడం జరుగుతుంది. మనకు 10 లక్షలు ఉంటే అసలు ఏం లేని వాడికి మాత్రం మనం ఇవ్వము, ఇది మనకు తెలుసు. అది అలాగా వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఏ పెద్ద కలెక్టర్కు ఐఏఎస్కు ఐపీఎస్కు ఇస్తానని మాత్రం అనుకోరు. ఏదో మన తగ్గట్టుగా ఉన్న వాళ్ళకు మనం ఇచ్చి మనం వివాహం చేసుకుంటాం, మన స్థాయి ఇంతే అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఈ తేదీలలో పుట్టిన అమ్మాయికి వాస్తవానికి మనం పెళ్లి చేశామంటే మామూలు మధ్యతరగతి వాళ్ళే కావచ్చు, కానీ వివాహమైన తర్వాత అంచెలంచెలుగా వాళ్ళు ఎదిగే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఈ అమ్మాయి రాకతోనే వాళ్ళ ఇల్లు అదృష్టంగా మారిపోతుంది. అప్పుడు కోట్లు సంపాదించడంలో ఎటువంటి సందేహం లేదు. అప్పటి వరకు నడుస్తున్నటువంటి బిజినెస్ కూడా తారాస్థాయికి వెళ్ళిపోవడం, మంచి స్థానాలలో స్థిరపడిపోవడం, అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం వాళ్ళకు రావడం, ఆ ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుండి మన రావాల్సిన ఆస్తులు అనేది కూడా వాళ్ళకు రావడం, ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి తేదీలలో పుట్టిన అమ్మాయిలను మీరు కనుక వివాహం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి యోగం సిద్ధిస్తుంది. అవేంటంటే 1, 10, 19, 28వ తేదీలు, 3, 21, 12, 30వ తేదీలు, తర్వాత ఇక్కడ 9, 18, 27వ తేదీలలో పుట్టిన వాళ్ళను వివాహం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ దశ తిరుగుతుందని కూడా మీకు తెలుస్తున్నా. అదేవిధంగా ఈ వివాహం జరుపుకునే ముందు వాళ్ళ పేర్లను కూడా వాళ్ళు కరెక్షన్ చేసుకున్నట్టయితే ఇంకా చాలా చాలా అదృష్టంగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ 1, 10, 19, 28, 3, 12, 20, 21, తర్వాత 12, తర్వాత ఈ తేదీలలో పుట్టిన వాళ్ళు వీళ్ళు చాలా అదృష్టం. తర్వాత 9, 18, 27 తేదీలలో పుట్టినవారు. అదేవిధంగా లాస్ట్కు ఇంకొక నెంబర్ కూడా చెప్తున్నానండి. అదేంటంటే 7, తర్వాత 16, 25, 7, 16, 25వ తేదీలలో పుట్టిన వారు కూడా చాలా చాలా అదృష్టవంతులని కూడా నేను తెలియజేస్తున్నా. ఇలాంటి వాళ్ళను వివాహం చేసుకున్నా కూడా మీకు చాలా చాలా కలిసి వస్తుందని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.